ఇప్పుడు సమాజంలో దాదాపు 2-3 నెలల నుండి ఒక ఇష్యూ మాత్రం పెద్ద ఎత్తున తెర మీదకొచ్చింది. ఒకటి ఎస్సీ వర్గీకరణ. 2 ఇది కులగణనకు సంబంధించిన బీసీ కులగణనకు సంబంధించిన అంశం. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అసలు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి కోర్టు ఒక ఆదేశాలు జారీ చేసింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తానని మనం చెప్పిన సందర్భం. కానీ ఒకవైపు ఒక సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం ఏమో స్వాగతిస్తే, మాల సామాజిక వర్గం మాత్రం ప్రధానంగా కొంత వర్గం వ్యతిరేకిస్తున్న సందర్భం కనబడుతుంది. ఇక బీసీలలో అసలు మాకున్న జనాభా కంటే తక్కువ లెక్కించారనేది కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు ఈ 2 అంశాలు? ఇది లాజిక్ ఆఫ్ అస్తిత్వ రాజకీయాలు. ఒకసారి నా అస్తిత్వం మీదనే నా ఎగ్జిస్టెన్స్ నేను డిఫైన్ చేసిన, నేను ఫలానా కులం, అది సమాజంలో పెరిగింది. నిజానికి అది సమాజంలో తగ్గవలసింది. నా పేరు పెట్టినప్పుడు మా నాన్నగారు ఏం తోకబెట్టలేదు. ఓసారి నేను అడిగాను, ఎందుకు నాకు పక్కకేం లేదు అని అంటే, మీకు పెరిగే వరకు కులం పోతుంది అన్నాడు. అప్పుడు కులం పోతుంది, కులం పేరు చెప్తే అప్పుడు సమాజంలో సమస్య అయిపోతుంది, సమాజం చాలా మారిపోతుంది అన్నాడు. మా నాన్నగారు ఉద్దేశంలో అసలు కులం అనేది పోతుంది అనేది ఆయన అనుకున్నాడు. కానీ ఇప్పుడు కొందరు రెడ్డి అవి తీసేసిన వాళ్ళు మళ్ళీ పెట్టుకుంటున్నారు. పేరు పెట్టేటప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకు పేర్లు సెక్యులర్గానే పెట్టారు. ఇప్పుడు నాకు రెడ్డి అనేది పక్కకు తెలుసుకుంటే నాకు కొంత, నేను చౌదరి అని తెలుసుకుంటే నాకేమైనా సహాయం జరుగుతుంది, ఎవరో చౌదరి ఎస్ఆర్ లేకపోతే మన ఇక్కడికి వచ్చేసినాం మనం. అస్తిత్వ రాజకీయాలు వచ్చిన తర్వాత లాజిక్, నేను ఏ కులం వాడిని, నేను ఎవరిని అనే ప్రశ్న వేరు, నేను మనిషిగా ఏమిటి అనేది వేరు. అది ఫండమెంటల్ క్వశ్చన్, సెక్యులర్. కానీ నేనేమిటంటే నా కులంతోనే అన్నీ డిఫైన్ చేసుకున్నాం. ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో మీరు వెళ్ళి మీరు ఏమిటి అని అంటే, ఐఎమ్ ఇంజనీర్, ఐఎమ్ డాక్టర్, ఐఎమ్ ప్రొఫెషనల్, ఐఎమ్ లాయర్ అని చెప్పుకుంటారు. వాళ్ళ అస్తిత్వం అది. ఇక్కడ నేను ఫలానా కులము నేను అని మనం చెప్పుకుంటున్నాం. ఒక్కసారి కులం ఐడెంటిఫై అయిన తర్వాత నా సంఖ్య ఎంత, మా బలం ఎంత, మా బలం ఎంత అన్న తర్వాత సెన్సెస్. ఇప్పుడు సెన్సెస్ చేశారు. బ్యాక్వర్డ్ క్లాస్ ఏమనుకుంటే మేము చాలా పెద్ద సంఖ్యలో ఉన్నామని అనుకుంటున్నారు. ఉన్న సంఖ్య కంటే ఎక్కువ సంఖ్య ఉన్నాం అనుకుంటున్నారు. మాల మాదిగల ఇష్యూ ఉందనుకోండి. ఇప్పుడు మాలను ఎంత మాదిగలు, ఎందుకంటే ప్రపోర్షనేట్ ఉద్యోగాలు అన్నప్పుడు సంఖ్య తగ్గింది అనుకోండి. ఇప్పుడు మాలో 5 అని వచ్చింది, వాళ్ళు అసలు ఒప్పుకోలేదు. మేమే 5% ఏమిటి. ప్రతి కులానికి తమ సంఖ్య కంటే తాము ఎక్కువ సంఖ్యలో ఉన్నామనేటువంటి ఒక అవగాహన, ఒక పర్సెప్షన్ ఉంది. ఇవాళ ఫ్యాక్ట్స్ ముందర పెడితే నమ్మే పరిస్థితి కూడా లేదు. మళ్ళీ ఏంటి అంటున్నారు, అసలు తప్పు అని అంటున్నారు. బండి అయితే బోగస్ అన్నాడు. అరే ఇంటింటికి వెళ్ళి కలెక్ట్ చేశారు, కొంత తప్పులు ఉంటుండొచ్చు, మొత్తం బోగస్ ఎట్లేదు. గవర్నమెంట్ ఇంట్లో కూర్చొని తయారు చేయలేదు. అందరి ఇళ్ళకి వెళ్ళారు, ఎవరిని అనుభవంగా ఇంటికి వచ్చారంటే వచ్చారని అంటున్నారు. కొన్ని ఇళ్ళు మిస్ అయిందవచ్చు. కానీ రాజకీయ పార్టీ పూర్తి కాస్ట్ ఎందుకు ఏమంటున్నారు, ఓబీసీస్ ఇంతే ఉన్నారా వీళ్ళు అడగడం, ఓబీసీస్ ఇంకా ఎక్కువ ఉన్నారు అని భారతీయ జనతా పార్టీ అంటుంది. వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అంటారు. టీఆర్ఎస్ వాళ్ళు అసలు సర్వే చేసేవాళ్ళు గారు ఉంది. ఏమని చెప్పండి, అసలు ఒక్కరోజు మొత్తం కర్ఫ్యూ లాగా అయింది దేశం. మొత్తం హైదరాబాద్ అంతా కర్ఫ్యూ లాగా, ఒక్క మనిషి బయట లేకుండా అందరి ఇళ్ళలో ఉండి. తెలంగాణ వచ్చింది, మన ఇప్పుడు ఒకవేళ మన కౌంటింగ్లో రాకపోతే మన అస్తిత్వం పోతుంది అనే భయంలో పడ్డారు చాలా మంది. ఎవరు వాళ్ళు ఇంట్లో కూర్చొని వస్తూనే అందరు చెప్పారు వాళ్ళదే డేటా ఉంది, అది బయటకే రాలేదు. పోనీ ఆ బయటకు పెట్టమని చెప్పండి. ఇప్పుడు సెన్స్ మీరు చేశారు కదా సెన్సెస్, మీ సెన్సెస్ ఏమిటో చెప్పండి. అసలు ఇప్పుడు అవి బయటికి చెప్పడం లేదు ఇప్పటికి కూడా. కనుక ఇది ఒక్కసారి అస్తిత్వము అనేది మనిషిని డిఫైన్ చేసినప్పుడు, అస్తిత్వము తన కులం మీద ఆధారపడ్డది. తన కులంలో తన సంఖ్య కంటే ఎక్కువ సంఖ్య ఉన్నదనుకున్నప్పుడు సెన్సెస్ను పూర్తిగా అంగీకరించేటువంటి మానసిక స్థితి సమాజంలో ఇప్పుడు లేదు. అందుకని ఈ గొడవ కొంతకాలంగా జరుగుతుంది. ఫ్యాక్ట్స్ను ఒప్పుకునేదాకా ఒప్పుకునడానికి జనం సిద్ధంగా లేదు. అందుకని ఈ గొడవ జరుగుతూనే ఉంటుంది. నిజంగా దేశవ్యాప్తంగా సెన్సెస్ జరిగిన తర్వాత కూడా చాలా పెద్ద గందరగోళం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఉంది కదా ఇప్పుడు దేశవ్యాప్తంగా వాళ్ళు అందుకని వాళ్ళు సెన్సెస్ చేయడం, సెన్సెస్ చేసి ఈసారి సెన్సెస్ బయటకు వచ్చిందంటే 2011 సెన్సెస్ కాదు. సెన్సెస్ వచ్చిన తర్వాత పెద్ద గందరగోళం ఉండదు దేశవ్యాప్తంగా. మొత్తం తప్పని అంటారు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటారు మొత్తం తప్పని, అన్ని రాజకీయ పార్టీలు తప్పని అంటాయి. ఓబీసీ పాలిటిక్స్ నార్త్ ఇండియాలో బలంగా ఉన్నాయి. యాదవులు ఎంత అని ఒకసారి సంఖ్య వచ్చింది అనుకో, పెద్ద యాదవులు అందరూ పెద్ద ఎజిటేట్ చేస్తారు. ఇప్పుడు వాస్తవాలను అంగీకరించే మానసిక స్థితిలో సమాజం లేదు. అందుకని ఈ గందరగోళం అనేది అనివార్యంగా జరుగుతుంది.
చర్చ జరుగుతూనే ఉంటుంది. జరగసిన వాడు ఎంతకాలం రైట్ సార్.